ఒక్కసారి రౌండ్ స్టార్ట్ అయ్యే ముందు నేను ఒక సాంగ్ మళ్ళీ సాంగ్ ముందు ఇప్పుడు ఎలాగో ఆడేది మీరే కదా ఇటు వచ్చేయండి ఇక్కడికి వచ్చి పాడు తర్వాత కూడా ఇంకో సాంగ్ ఉంటది ఓ అది రెండు సాంగ్స్ సరే ఫస్ట్ హాఫ్ ఇప్పుడు ఇక్కడ ఎవ్వరు చెప్పొద్దు ఓన్లీ శ్యామల గారే చెప్పాలి ఓ నాకేనా నేను పాడేస్తారేమో అనుకున్నా గెస్సింగ్ ఓకే సేమ్ మళ్ళీ చరణం నేను పాడతా పల్లవి మీరు పాడండి సరే ఓకే ఓల్డ్ సాంగ్ ఓకే ఇష్టం న్యూ సాంగ్ పాడమంటే ఎనీథింగ్ ఇస్ ఫైన్ మలి సంచే వేళాయే చలిగాలి వేణువాయే నీ దూరమ్మ ఎటు పోతివే చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడ అలా అవి ఆల్రెడీ పడుకున్నాయి మీరు అట్లా బయటకు తీసుకురండి రెండు బయటికి తీసేస్తే 80 కాయిన్స్ గెలవచ్చు టీవీలో చూసి అసలు ఈ షోలో ఇది లేపతామా లేదా అనుకున్నా బట్ చూడండి మీరు లేపుతారు పక్క మీ మీద నాకు నమ్మకం ఉంది లేపుతారు తీసేయండి ఇప్పుడు ఈవిడ హై స్కోర్ లో ఉన్నారు కాబట్టి ఈవిడ దగ్గర కాయిన్ లేని తీసుకోవాలి మీరు ఆడాలంటే మాకు కొన్ని కాయిన్లు ఇచ్చి ఆడాల్సి ఉంటుంది మీరు సెకండ్ లీడ్ లో ఉన్నారు కాబట్టి మాకు కొన్ని డబ్బులు ఇచ్చి ఆడాలంటే ఓకేనా శ్యామల గారు చాలా బరువు ఉంది బరువే కానీ తీసేయచ్చు అమ్మో చాలా వెయిట్ ఉంది ఏమండి ఇది పరువుకు సంబంధించింది బరువు ఒక లెక్క కమాన్ అమ్మో ఒక్కటన్నా తీస్తానా లేదా ఈ హై స్కోర్ ని ఇలా మెయింటైన్ చేయాలంటే ఇప్పుడు తీయడం చాలా ఇంపార్టెంట్ లేదంటే ఈ రౌండ్ లో వాళ్ళు తీసి మీ దగ్గరికి ఈక్వల్ గా వచ్చేస్తారు ఇలానా ఇలా ట్విస్ట్ చేయండి ఇలా అరచేతిలో పెట్టుకుని తీయండి అలాగే తీయండి 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 వచ్చేస్తుంది ఆహా మీరు ఇలా 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 అది మీకు ఎలా చెప్పాలి ఆగండి అలా అది పడుకోబెట్టి ఇదో ఇది ఇలా నేనా అండి చూడండి అంతే ఇప్పుడు దిగో ఇది ఇలా పట్టుకున్నారు కదా ఇలాగే పట్టుకుని తీయండి తీయగలిగితే ఒకవేళ వేళ్ల మీద ఆగట్లేదు బరువు అనుకుంటే అరచేతిలో పెట్టుకోండి ఇలా ఈ ఫ్లాట్ గా ఉన్నది అరచేతిలో పెట్టుకోండి అందరికీ చెప్తున్నా నేను ఇదిగో ఇలా పెట్టుకుని తీస్తే వచ్చేస్తాయి ఈజీగా చాలా బరువు ఉంది మొత్తం ఆ బరువుని మీ చేతి మీదకి ఫస్ట్ ఎక్కించుకుని ఆ తర్వాత మీ చెయ్యిని బయటికి తీయండి ఇప్పుడు వచ్చేసింది అంతే కరెక్ట్ మీరు తీస్తున్న విధానం అయితే కరెక్ట్ టైమ్ అప్ ధనలక్ష్మి గారు 30 కాయిన్స్ థ్యాంక్ యూ అండి ఇప్పుడు నెక్స్ట్ రాజేశ్వరి గారు మీరు ఆడాలంటే మాకు 10 కాయిన్లు ఇవ్వాలి ఓకే -10 కాయిన్స్ రాజేశ్వరి గారు తీసేయండి చెప్తా జాగ్రత్తగా అమ్మో టీవీలో చూస్తే ఏమో అనుకున్నా బరువు చాలా ఉంది టీవీలో బరువు తెలియదు కదా టీవీలో చూసి ఏంటి ఇంత ఈజీ తీయలేకపోయారే అనుకున్నా పాపం తెలుస్తుంది వాళ్ళ బాధ తెలుస్తుంది అవును కానీ తీయచ్చు ఈజీగానే అది తీసేసారు చూసారా అంతే చిన్న టెక్నిక్ అండి ఎంతసేపు మనకి నేను ఒకరోజు మీరు ఈజీగా తీయడం చూసాను అట్లా నాకు కూడా హెల్ప్ చేయొచ్చుగా మీరు తీసేస్తున్నారు హెల్ప్ అక్కర్ లేకుండానే వచ్చేసింది అంతే వచ్చేసింది అది చాలా బరువు ఉంది శ్యామల గారు ఉంది కానీ అది తీసేయచ్చు ధనలక్ష్మి గారు చాలా మంది తీసారు కదా 80 కాయిన్స్ వచ్చేసాయి అంటే లైక్ కొంచెం హెఫ్టీ ఉన్న వాళ్ళు తీసారు అసలు బక్కోళ్ళు వీళ్ళు మొయిలరేమో అనుకున్న వాళ్ళు కూడా తీసారు మీరు మొత్తం ఇలా పెట్టుకోండి ఈ ఫ్లాట్ అంతా చేతి మీద పెట్టేసుకోండి ఫస్ట్ అలా తీసే వచ్చేస్తుంది తీసేయండి ట్రై చేయండి కొంచెం సేపు అయిపోతుంది టైం అయిపోతుంది ఫాస్ట్ గా అశ్విని నీ వల్ల పర్సనాలిటీకి తీయగలనా అయిపోయింది అయిపోయింది టైం అయిపోయింది 30 కాయిన్స్ అండ్ నెక్స్ట్ పావని మీరు ఆడాలంటే
మీరు మీ వదిన్ని క్రాస్ చేసేసారు స్కోర్ లో. ఇప్పుడు థర్డ్ పొజిషన్, వదిన గారు లాస్ట్ పొజిషన్ లో ఉన్నారు. వదిన గారిని ఓడించేసారు. ఓకే చూద్దాం. పావని మీరు ఆడాలంటే మాకు 20 కాయిన్స్ ఇచ్చి ఆడాలి. మీరు ఇద్దరు కూడా 20-20. ఓకే పావని గారు 2 తీయడానికి ట్రై చేయండి. ఓకే 80 కాయిన్స్ వచ్చేస్తాయి. కమాన్ స్టార్ట్. వంకర టింకర పెట్టకుండా స్ట్రైట్ గా పెడితే వచ్చేస్తుంది అది. అయ్యో దాంతోనే తెల్లారిపోయేలా ఉంది వాళ్ళు మనకేంటో. ఇంకోలా తీయండి, అలా రావట్లే కదా. ఇలా పట్టుకొని తీయండి పోనీ. ఇలా ఇలా లాగండి. తోయండి. చెయ్యి లోపలికి పెడుతూ బార్ని బయటికి తోయండి. లోపల చెయ్యి కింద చెయ్యి ఉంది కదా, దాన్ని బాక్స్ లోపలికి పెడుతూ దాన్ని తీయండి బయటికి. కొంచెం ట్రై చేయి పావని. అలాగే అంతే అంతే పావని. ఫింగర్స్ తో తోయండి దాన్ని బయటికి. తోయండి. వెళ్ళిపోయింది లోపలికి, వెళ్ళిపోయింది మళ్ళీ. పావని ట్రై చేయి. ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు వచ్చేస్తుంది. టైం అయిపోతుంది పావని. వచ్చింది తీయండి. టైం అయిపోయింది. అయిపోయింది. ఓకే శ్యామల గారు వదిన గారి మీద గెలిపిద్దాం అనుకున్నాం కానీ అవ్వలేదు. ఓకే అశ్విని గారు ఏం చేస్తారో చూద్దాం. అశ్విని గారు -20 కాయిన్స్. మీరు తీయండి అశ్విని గారు. మీరు అడగండి. ఈ ముద్దు ముద్దు ముద్దొస్తాడే, గాలి నేల తాకద్దంటూ ముద్దొస్తాడే, ఉప్పు మూట లెక్కిస్తూనే ముద్దొస్తాడే, కోపంలోను ముద్దొస్తాడే. నైస్. చెప్పండి. నైస్. హాయ్ నాన్న. చాలా వెయిట్ ఉంది. నాకు తెలియదు. కొంచెం ట్రై చేయండి. ఇక్కడి నుంచే తెలుసు నాకు. ప్రాణం మల్లాడి పోరా అమ్మాడి, అందం కట్టి ఆగండి, నాకు రావట్లేదు. మీ బాధ మీది, నా బాధ నాది. ఎవరి గోల వాళ్ళది. నన్ను ఎంకరేజ్ చేయండి, తీయండి. పాప కాన్సన్ట్రేషన్ అంత ఇక్కడ పెట్టారు, అక్కడ అంటే పెట్టారండి. ఓకే మీకు ఎందుకు రా, ఏమైంది? చాలా వెయిట్ ఉంది. ఇంకొకటి చెప్తాను, మీరే పాడాలి. ఆగండి పాపం, ఈవిడ ఏంటో కష్టపడుతున్నారు, అది రావట్లేదు బయటికి. టైం అయిపోయింది. పుడుతులో పొద్దు ఎలకలా కొట్టుకుంటున్నారు ఆవిడ ఇందాక నుంచి. పాపం సరిగ్గా అశ్విని దాన్ని సరిగ్గా పట్టుకోండి. అశ్విని ఇలా తీ. అలాగే పెట్టి తీసేయి. మీరు ఇలా ఎందుకు ఉంచుతున్నారు? ఇలా స్ట్రైట్ కి పెట్టండి దాన్ని. తీయండి బయట తీయండి. అయిపోయింది టైం. అయిపోయింది. కానీ అండి ఏ రిలేషన్షిప్ లో అయినా పంచుకుంటాం, పాలు పంచుకోవాలి కదా. నిజంగా అంటే పాపం వదినకి ఎక్కువ టాలెంట్ ఉంటే కొంచెం మరదలు కొన్నిట్లో ఈవిడ తక్కువ ఉండడం, లేదు మరదలు కొన్నిట్లో ఎక్కువ ఉంటే వదిన కొన్నిట్లో కొంచెం తక్కువ ఉండడం అలా ఉంది. కానీ వీళ్ళిద్దరు మాత్రం ఈక్వల్ గా ఉన్నారు. పంచుకోవాలి కదా. బాగున్నారు నిజంగా ఇద్దరు. అంటే పోరి వదిలికి రాలేదు, మరదలకు రాలేదు అంటే ఇక్కడ ఏమైనా చిన్న మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా అన్న డౌట్ కూడా ఉంది నాకు. అంటే ఇప్పుడు మా మరదలకు రాలేదు, ఇప్పుడు తీసి ఎందుకు వచ్చిన గోల్లే అని చెప్పి ఇవిడ తీయలేదా, లేకపోతే ఈవిడికి ఎలాగో తీయలేరు కాబట్టి ఇప్పుడు నేను తీస్తే ఆవిడ ఏడుస్తారేమో ఆవిడ తీయలేదా, ఇలాంటివి కూడా చాలా జరుగుతుంటాయి ఫ్యామిలీస్ లో. సో అలా ఏమైనా జరిగిందా? తనకు వచ్చిన నాకు హ్యాపీ, మా ఫ్యామిలీకి అంటూ వచ్చింది కదా అని ఫీల్. అలా ఓకే దెన్ ఇట్స్ ఫైన్. కానీ ఇద్దరికి రాలేదు ఇక్కడ, ఇద్దరు ఏవి స్కోర్ చేయలేదు. వీళ్ళిద్దరు కొంచెం ఏదో 30-30 అన్నా స్కోర్ చేస్తారు. చాలా బరువు ఉందండి అది. తీయడం అయితే చాలా ఈజీ అండి, చిన్న టెక్నిక్ అంతే అది. ఓకే కాకపోతే కొంచెం ప్రెస్ అవుతుంది బండ హ్యాండ్స్ ఉన్న వాళ్ళకి మనలాగా, కాకపోయినా తీసేయచ్చు, ఈజీగా తీయొచ్చు బయట, ఇంపాసిబుల్ అయితే కాదు. ఓకే సో ఇలా గోల్డెన్ ఆఫర్ అయిపోయింది అండ్ స్కోర్స్ చూస్తే